నమస్కారం. నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలో ప్రతి వార్డులో కుక్కల భయంతో వణికిపోతున్న ప్రజానీకం. ఎన్నిసార్లు రియల్ చేసినా పట్టించుకొని అధికారులు. నంద్యాలలో పురాతనమైన ప్రముఖ శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం. నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్. నంద్యాల శాలివాహన సంఘం వారి క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా ఆవిష్కరించిన రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య. రాజకీయాల్లో మనమందరం ముందుండాలి. నంద్యాల పట్టణంలో ప్రజలకి పొడి చెత్తపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. నంద్యాల జిల్లా పీటీ ఉపాధ్యాయులు క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరాగా తలపడిన నంద్యాల కర్నూలు జిల్లా కప్పు కైవసం చేసుకున్న కర్నూలు జిల్లా పీటీ ఉపాధ్యాయులు. నంద్యాల డాక్టర్ పెద్దస్వామి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉపాధ్యాయులకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన స్వామి నేత్రాలయం స్కిన్ కేర్ వైద్య నిపుణులు. నంద్యాల రెవెన్యూ శాఖ అధ్యక్ష పదవికి ఎన్నికలు. ఏకగ్రీవంగా అధ్యక్షులు కామేష్ రెడ్డి, రామచంద్రరావులను అభినందిస్తూ ఘనంగా సత్కరించిన రెవెన్యూ సిబ్బంది. యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సీతమ్మ వారిని, హిందువులను, ప్రవచనకర్తలను దారుణంగా అవమానించిన నా అన్వేషణ గాడిపై చర్యలు తీసుకోండి. ఏఎస్పీ యుగంధర్ బాబుకు ఫిర్యాదు.